స్వప్న ఏం చేస్తున్నారమ్మా? అబ్బే ఏం లేదంటీ, స్వప్న నేను పెళ్లి పనుల గురించే మాట్లాడుకుంటున్నాం. బావుంది. నేను కూడా పెళ్లి పనుల మీదే బయలుదేరాను. ముందుగా మా ఇలవేలుపు లక్ష్మీదేవి పటం కొంతేవాలి. ఎందుకంటీ? ఎందుకేంటమ్మా, రేపు పెళ్ళయ్యాక స్వప్న ఆ పటాన్ని పట్టుకుని కళ్యాణ్తో కలిసి గృహప్రవేశం చేయాలి కదా, అందుకు. అయితే పదండి ఆంటీ, మిమ్మల్ని దారిలో మార్కెట్ దగ్గర డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను. సరే స్వప్న, నేను వచ్చేసరికి కొంచెం లేట్ అవుతుంది, జాగ్రత్త. స్వప్న బాయ్. బాయ్. పదండి ఆంటీ. బెనర్జీ, రా మెటీరియల్ సప్లయర్కి ఫోన్ చేశాను. ఓపెనింగ్ తర్వాత ఒక్కరోజు కూడా పని ఆగిపోకుండా చూడమన్నాను. ఓకే అన్నాడు. అలాగే మార్కెటింగ్ ఏజెంట్ని కూడా కాంటాక్ట్ చేశాను. తను కూడా తప్పకుండా హెల్ప్ చేస్తానన్నాడు. ఆల్మోస్ట్ ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి. ఇక మిగిలింది మనందరం కలిసి కష్టపడి పనిచేయడమే, అనుకున్న లక్ష్యాన్ని సాధించడమే. ఉంటాను, బాయ్. అమ్మా, పెద్దాడా, మళ్ళీ ఇన్నాళ్ళకి చూస్తున్నాన్రా. నీ కళ్ళల్లో మెరుపుని, నీ మాటల్లో పట్టుదలని. వెరీ గుడ్. అన్న మాట నిలబెట్టుకున్నావు. నాన్నగారు, నాలో ఈ మార్పుకి కారణం మీరే. మీ మాటలతో నాలో స్ఫూర్తిని, ఆవేశాన్ని నింపారు. ఆశయ సాధన కోసం అడుగు ముందుకు వేసేలా చేశారు. ఏది ఏమైతేనే త్వరలోనే మళ్ళీ మనకు మంచి రోజులు రాబోతున్నాయి. అవునమ్మా, ఇన్నాళ్ళు నా కోసమే ఆలోచిస్తూ చీకట్లో బతికాను. కానీ ఇక ముందు మనందరి కోసం కష్టపడి శ్రమిస్తాను, అనుకున్నది సాధిస్తాను. నీలో ఈ మార్పు కోసమేరా ఇన్నాళ్ళు ఎదురు చూసింది. మరి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయన్నావు. ఓపెనింగ్కి ఎవరిని పిలవాలనుకుంటున్నావు? అడగకుండానే సహాయం చేసిన కళ్యాణ్నే చీఫ్ గెస్ట్గా పిలవాలనుకుంటున్నాను. చాలా సంతోషం రా. మరి ఈ సంగతి కళ్యాణ్కి చెప్పావా? చెప్పాలనే ఫోన్ చేశాను నాన్నగారు. ఇంట్లో లేడట. అందుకే హాస్పిటల్కి వెళ్ళి చీఫ్ గెస్ట్ గారు రండి అని స్వయంగా ఆహ్వానిస్తాను. వెళ్ళొస్తానమ్మా. మంచిదిరా. గ్రేసీ, ఆ 4వ నంబర్ బెడ్ మీద ఉన్న పేషెంట్కి బ్లడ్ టెస్ట్ చేయించమన్నాను. చేయించావా? చేయించాను డాక్టర్. బ్లడ్ రిపోర్ట్ నార్మల్ అనే వచ్చింది. ఐసీ. మరి 2 రోజులుగా ఫీవర్ ఎందుకు కంట్రోల్ కావడం లేదు? ఎనీవే, ఆ పేషెంట్కి సేమ్ మెడిసిన్స్ కంటిన్యూ చేయి. అలాగే డాక్టర్. అమ్మా, ఎక్కడి నుంచి? మార్కెట్ నుంచిరా. నమస్తే మేడం. నమస్తే. ఇదిగో ఈ లక్ష్మీదేవి పటాన్ని కొనడానికి వెళ్ళాను. నీకు పెళ్ళయ్యాక స్వప్న ఈ పటాన్ని పట్టుకుని కోడలిగా కుడికాలు పెట్టి గృహప్రవేశం చేయాలి, అందుకు. ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉంది కదమ్మా. ఉంటే మాత్రం ఇప్పటి నుంచి ఒక్కో పని పూర్తి చేసుకోకపోతే ఆఖరికి కంగారు పడిపోము. ఏం గ్రేసీ? అవును మేడం, కరెక్టే. అది సరేగానమ్మా, మార్కెట్కి ఒకదానివి ఎలా వెళ్ళావు? వెళ్ళేటప్పుడు సౌందర్య కారులో డ్రాప్ చేసిందిరా. వస్తూ దారిలోనే కదా అని ఇలా వచ్చాను. ఓ, ఇంతకీ షాపింగ్ పూర్తయినట్టేనా? భలేవాడివే, ఇప్పుడే మొదలు పెట్టాం కదా. ఇంకా చీరలు కొనాలి, నగలు కొనాలి, గిఫ్టులు కొనాలి, అందరికి చీరలు చాలు. మరి పెళ్ళంటే ఏమనుకున్నావు? అమ్మా నేను స్వప్నం చేసుకుంటాను అని చెప్పినంత ఈజీ అనుకున్నావా? అమ్మా, బుద్ధి తక్కువై అడిగాను.
ఇంక వదిలిపెట్టు. పద ఇంటికి వెళ్దాం. అది అలా రా దారికి. గ్రేసీ వెళ్ళొస్తాం. అలాగే మేడం. గ్రేసీ, సార్. ఏదైనా అర్జెంట్ కేసు వస్తే ఫోన్ చేయి. ఓకే డాక్టర్. పదమ్మా. సిస్టర్, కళ్యాణ్ లేరా? డాక్టర్ గారు వాళ్ళ అమ్మగారితో కలిసి ఇప్పుడే ఇంటికి వెళ్లారు. ఓ, ఇక్కడి నుంచి సరాసరి ఇంటికే వెళ్తామని చెప్పారా? అవును, ఇంటికే వెళ్తా ఉన్నారు. సరే, వస్తాను. కళ్యాణ్, కళ్యాణ్, ఆంటీ, కళ్యాణ్, కళ్యాణ్, ఆంటీ, కళ్యాణ్, 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 ఆంటీ, కళ్యాణ్, ఆంటీ, కళ్యాణ్, 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 ఎంత ధైర్యం నీకు? సారీ, నేను నువ్వెందుకు వచ్చావో నాకు తెలుసు. ఇంట్లో ఎవరు లేనప్పుడు సరాసరి నా రూమ్ లోకే ఎందుకు అడుగు పెట్టావో కూడా నాకు తెలుసు. అది కాదు, కళ్యాణ్ ఉన్నాడేమోనని. లేరని ఫోన్లో చెప్పాను కదా. అయినా కూడా వచ్చావంటే నీ వక్ర బుద్ధి ఏంటో అర్థమవుతోంది. స్వప్న, నార్మల్, ఇంకోసారి నన్ను పేరు పెట్టి పిలిచావో నీ ప్రాణాలు తీస్తాను. నువ్వు ఆయన గారికి ఫ్రెండ్వి, ప్రాణ స్నేహితుడివి. హ, నీలాంటి దుర్మార్గుడితో ఆయన గారికి స్నేహం. ఛీ! ప్లీజ్, నేను చెప్పేది. ఛీ! ఇంకా ఏం నువ్వు చెప్పేది నేను వినేది? నేను ఒంటరిగా ఉన్నానని తెలిసే కావాలనే నన్ను నన్ను ప్లీజ్, ఒక్కసారి నేను చెప్పేది విను. నీ స్నేహితుడి కాబోయే భార్యతో ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు? వెళ్ళిపో. గెట్ లాస్ట్.
ఏం బావగారు, మీ దగ్గర కోట్లు లేవు, తొడుక్కోడానికి కోటు కూడా లేదు కదూ? సౌందర్య, కోపం వచ్చిందా అత్తగారు? అయినా నేనన్న దాంట్లో తప్పే ఉంది. బోడి వర్క్షాప్ ఓపెనింగ్కి మా డాడీ రావాలా? జిడ్డు కారుకుంటూ వెల్డింగులు చేసుకుంటూ బతికే లేబర్ మధ్యకి మా డాడీ రావాలా? మా డాడీ రేంజ్ ఏంటి, మీ రేంజ్ ఏమిటి అనడానికే కాదు, అనుకోడానికి కూడా అర్హత ఉండాలి. మా డాడీ స్టేటస్ మౌంట్ ఎవరెస్ట్ అంత ఎత్తులో ఉంది. హ, మరి మీ స్టేటస్? మీ రేంజ్కి మున్సిపల్ మినిస్టర్ కాదు కాదు, మున్సిపాలిటీలో చెత్త కుండీలు ఊడ్చేవాడిని పిలుచుకోండి. చూసావమ్మా ఎంత పొగరుగా మాట్లాడుతుందో. మాట్లాడుతుందిరా. పరిస్థితులు బాగా లేనప్పుడు తాడే పామై కరుస్తుంది అంటారు. ఏం చేస్తాం, అంతా మన కర్మ. ఇంకొన్నాళ్ళు ఓర్చుకోవాలి, తప్పదు. అమ్మా తమ్ముడి భార్య కదా అని ఊరుకుంటుంటే రోజు రోజుకి పేటరేగిపోతుంది. నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేస్తోంది. అంటుందిరా, ఇప్పుడు దాని గాలి వీస్తుంది, అందుకే ఎగిరెగిరి పడుతుంది. కానీ మనం చేసిన పాప పుణ్యాల్ని గమనించడానికి పైవాడంటూ ఉన్నాడు. 100 తప్పులు పూర్తయ్యాక శిశుపాలుడికి శిరచ్ఛేదం చేసినట్టు ఆ దేవుడే సౌందర్యకు బుద్ధి చెప్తాడు. తప్పకుండా చేసిన తప్పులన్నిటికీ కలిపి శిక్షను ఒకేసారి విధిస్తాడ్రా. అమ్మా కర్చీఫ్ కనిపించట్లేదు, ఎక్కడ పెట్టావు? అక్కడే ఉంటుంది చూడరా. బా చూసానమ్మా, ఎక్కడ కనిపించట్లేదు. అబ్బబ్బబ్బబ్బా, చిన్నపిల్లాడికి అమర్చినట్టు వీడికన్నీ అమర్చి పెట్టాలి. ఒక్క పని కూడా సొంతంగా చేసుకోడు. ప్రతిదానికి అమ్మా అమ్మా అమ్మా. టైం అయిపోతుందమ్మా, హాస్పిటల్కి వెళ్ళాలి. అబ్బబ్బబ్బా, ఒక్క క్షణం కూడా ఆగడు. తెగ హడావిడి చేసేస్తాడు. అమ్మా స్వప్న, ఒక్కసారి వెళ్ళి చూడమ్మా. సరే ఆంటీ. ఎస్. అమ్మా అమ్మా ఇదిగోండి. అమ్మని రమ్మంటే నిన్ను పంపిందా? ఆంటీ వంటగదిలో ఉన్నారు. థ్యాంక్ యూ. నా పర్స్ ఎక్కడ ఉంది? అమ్మా ఇక్కడ ఉందా? సారీ. ఇట్స్ ఆల్ రైట్.
ఏంటో స్వప్న, చిన్నప్పటి నుంచి ఏం కావాలన్నా అమ్మ అని పిలవడం అలవాటైపోయింది. అసలు తప్పంతా అమ్మదే. ఒక్క పని కూడా నన్ను సొంతంగా చేసుకొనివ్వకుండా ఇదిగో ఇలా అలవాటు చేసింది. తలకి నూనె రాసుకోవాలన్నా అమ్మే, తలంటికి షాంపూ రుద్దాలన్నా అమ్మే, ఆఖరికి రోజు నేను ఏ డ్రెస్ వేసుకోవాలన్నది కూడా అమ్మే సెలెక్ట్ చేసి పెడుతుంది. చిచి, రోజు రోజుకి మరీ బద్దకిస్తున్న అయిపోతున్నాను కదూ. కానీ స్వప్న, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇలా డిపెండ్ అయిపోవడంలో కూడా గొప్ప ఆనందం ఉంది. ఏమంటావు? ఎనీవే, థ్యాంక్ యూ. అన్నట్టు వాచ్, నా వాచ్ ఎక్కడ పెట్టాను? ఎక్కడ పెట్టాను? ఇదిగోండి. ఇది కూడా ఇక్కడే ఉందా? ఇంకేమైనా కావాలా? అబ్బే, ఇంకేం వద్దు, అన్నీ ఉన్నాయి. అమ్మా, టిఫిన్ పెట్టు. స్వప్న, కళ్యాణ్కి టిఫిన్ పెట్టమ్మా. ఎంత ముందు చూపు. టిఫిన్ అదిరింది. నువ్వే చేసావా? ఆంటీ చేశారు. అనుకున్నాను. ఒక్కసారి ఒక్కసారి ఒకే ఒకసారి నీతో గడపాలని ఉంది. ఒక్కసారి చలి, ఒక్కసారి చలి. అమ్మా, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. అలాగేరా, మధ్యాహ్నం లంచ్కి త్వరగా వచ్చేయి. అలాగేనమ్మా, బాయ్. 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 చెప్పాను కదరా. అమ్మా, నా మెడికల్ కిట్ రూమ్లో మర్చిపోయాను. స్వప్న, ఓ, నువ్వు తెచ్చావా? థ్యాంక్ యూ.
ఆ, స్వప్న ఇవాళ నీకు చాలా శ్రమ కలిగించాను. పర్వాలేదు. ఏంటో నువ్వు నాకు ఇలా సేవలు చేస్తుంటే ఐ మీన్ అదే ఇలా అన్నీ అందిస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను. ఉంటాను. నేను వచ్చి అరగంటైనా కాలేదు, ఇంతలోనే ఫోన్ చేసిందంటే తనకి నా మీద ఎంత ఇష్టమో చూసావా? హలో హలో, స్వప్న, నువ్వేనా? నేను చెప్పలేదు, స్వప్నే, నా కోసమే. చెప్పు స్వప్న. మీకు నాకు చెప్పు స్వప్న. అది ఇవాళ లంచ్ నేనే ప్రిపేర్ చేస్తున్నాను. భోజనంలోకి మీకేం ఇష్టమో తెలుసుకుందామని. ఏంటి స్వప్న, నువ్వు నాకు ఏమి ఇష్టమో తెలుసుకోవాలని ఫోన్ చేసావా? థ్యాంక్ యూ స్వప్న. మీ ఇష్టం ఏంటో చెప్తే. నా ఇష్టం ఏంటో నీకు తెలీదా? నీ ఇష్టమే నా ఇష్టం. నీ చేతులతో నువ్వేం చేసినా నాకు అమృతంలాగే ఉంటుంది. గురుడు విరహంతో వేగిపోతున్నట్టున్నాడు. కథని ముందుకు నడిపించడానికి ఇదే కరెక్ట్ టైం. ఏం కావాలంటున్నారో అడుగు. చెప్పడం లేదు, నీ ఇష్టమే నా ఇష్టం అంటున్నారు. అలా అన్నారంటే స్ట్రాంగ్గా మనసులో ఫిక్స్ అయిపోయినట్టే. ఫిక్స్ అయిపోవడమా? దేనికి? చా, ఇది కూడా చెప్పాలా? కర్మ. స్వప్న, ఆడది మగాణ్ణి గెలుచుకోవాలి అంటే కమ్మటి భోజనంతో మొదలు పెట్టాలి అన్నారు. కమాన్, మాట్లాడు. హలో హలో స్వప్న, చెప్పండి. చెప్పాను కదా, నువ్వేం చేసినా నాకు ఓకే. మరి మీరు లంచ్కి ఎన్ని గంటలకు వస్తారు? నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రెక్కలు కట్టుకొని వచ్చి వాలిపోతాను, సరేనా? 1 గంటకి రమ్మని చెప్పు. 1 గంటకి రండి. 12:30కి వస్తాను. ఎనీ అబ్జెక్షన్? ఆహా, మీ ఇష్టం. ఓకే, బాయ్. చూసావారా, ఇవాళ స్వప్న నా కోసం స్పెషల్గా లంచ్ ప్రిపేర్ చేస్తుందట. తలుచుకుంటేనే నోరు ఊరిపోతుంది. ఐఎమ్ సో లక్కీ. ఇప్పుడేం చేయను? నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడు కదా. నీ ఇష్టాన్నంతా కూరల్లో కూర్చి వండి పెట్టు. గురుడు ఫ్లాట్ అయిపోతాడు. వెళ్ళు, రా. అటు విరహానికి ఇటు మొహమాటానికి వంతెన వెయ్యాలి. పూల వంతెన కాదు, దీని బతుకుని చీల్చి ముక్కలు చేసే కత్తుల వంతెనని వెయ్యాలి. వేస్తాను. ఓకే కళ్యాణ్, వస్తాను. బాయ్. బాయ్.
అన్నీ రెడీ చేసావా? వెరీ గుడ్. ఇప్పుడు ఓ పని చెయ్యి. ఇంకేం చెయ్యాలి? ఫోన్ చేసి చెప్పమ్మా. ఎందుకు? సంతోషిస్తాడమ్మా నేను రెడీ అని చెప్తే. అదే అన్నీ రెడీ, త్వరగా వచ్చేయండి అని ఫోన్ చేసి చెప్పు. స్వప్న, ఇంత కష్టపడి అన్నీ ప్రిపేర్ చేసావు. ఇప్పుడు ఒక ఫోన్ కొట్టావనుకో, రెక్కలు కట్టుకుని ఎగురొస్తాడు. నా వల్ల కాదు. స్వప్న, నేనేం చెప్తే అది చేస్తానన్నావు కదా. మధ్యలో చిన్నపిల్లలాగా ఈ కంగారేంటి? రా మాట్లాడదు గాని. మళ్ళీ స్వప్న అయి ఉంటుంది. హలో స్వప్న, నేనే. ఇవాళేంటి ఫోన్ల మీద ఫోన్లు? అది ఏది? నాకు తెలుసు, నాతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశావు, అంతే కదూ? మరి ఓహో, నేను మాట్లాడుతుంటే వినాలనిపించి ఫోన్ చేశావు కదూ? ఏంటి స్వప్న, అన్నిటికీ ఆహా ఊహు? ఎందుకా కంగారు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అంతా చెప్పేశాయి, వినడానికి నేను రెడీ. అది వంట అయిపోయింది, త్వరగా రండి. ఓ, అన్నీ రెడీ అన్నమాట. ఓకే, సరిగ్గా 1 గంటకల్లా వచ్చేస్తాను. స్వప్న, ఇన్నాళ్ల నుంచి మన మధ్య దోబూచులాడుతున్న బిడియపు తెరలో ఈ రోజుతో తొలగిపోవాలి. ఇద్దరం కలిసి తనివి తీరా మనసు విప్పి మాట్లాడుకోవాలి. వెరీ గుడ్. ఇక నేను బయలుదేరుతాను. సౌందర్య, వెళ్ళిపోతావా? వెళ్ళిపోక మీ ఇద్దరి మధ్య పానకుల్లో పుడకలాగా నేనెందుకమ్మా? అది కాదు. అరే, కంగారెందుకు? వచ్చేది కళ్యాణే కదా. ఇదిగో ఈ చీర మార్చుకుని నువ్వు కూడా ఫ్రెష్గా రెడీ అవ్వు. కళ్యాణ్ రాగానే చిరునవ్వుతో పలకరించు. వండిన పదార్థాలన్నిటినీ కొసరి కొసరి వడ్డించు. ఇంట్లో మీరిద్దరే. ఆంటీ ఇప్పట్లో రాదు. కావలసినంత ఏకాంతం. ఎంజాయ్. సౌందర్య, ఏంటా మాటలు? అరే, తప్పే ఉంది. రొమాంటిక్ మూమెంట్స్ ని షేర్ చేసుకోవటానికి ఇదే గోల్డెన్ ఆపర్చునిటీ. నువ్వేం మాట్లాడుతున్నావు? స్వీట్ చేశాను కానీ ఈ రొమాంటిక్ మూమెంట్ ఏంటి? చెప్పవేంటి? నాకేం అర్థం కావట్లేదు. స్వప్న, నీకర్థం కాకపోతేనే. బందర్ లడ్డూలా నువ్వెదురుగా కనిపిస్తుంటే ఏకాంతంలో ఏం చెయ్యాలో కళ్యాణ్కి బాగా తెలుసులే. సౌందర్య, ఎంజాయ్. బాయ్. సౌందర్య ఆగు. సౌందర్య ఆగు, నా మాట విన్. సౌందర్య, నువ్వు వెళ్ళొద్దు. తప్పమ్మా, ఇద్దరి మధ్య మూడో మనిషుంటే మూడే ఉండదు. అందుకే బాయ్. సౌందర్య, నా మాట విన్. సౌందర్య, ప్లీజ్ వెళ్ళకు. సౌందర్య, సౌందర్య, నాకు చాలా భయం వేస్తోంది. ఉండు. బాయ్. సౌందర్య, స్వప్న, చెప్పు. ఏంటి చెప్పేది? పిలుస్తుంటే అలా వెళ్ళిపోతావేంటి? నా కాళ్ళు చేతిలో ఆడడం లేదు. కొత్త కదా, అలాగే ఉంటుంది. అలవాటైపోతే మజా అనిపిస్తుంది. ఏమో, అదంతా నాకు తెలీదు. నువ్వు అర్జెంటుగా వచ్చేసాయి. తప్పకుండా వస్తాను. లంచ్ అవర్ అయ్యాక, కళ్యాణ్ వెళ్ళిపోయాక. నీ ముచ్చట్లన్నీ వినడానికి తప్పకుండా వస్తాను. బాయ్. సౌందర్య, ఏకాంతం. పెళ్ళైన ఓ ఆడదానికి, అసలు పెళ్లి కాని ఓ మగాడికి మధ్య ఏ అడ్డు లేని ఏకాంతం.
సింధు నువ్వా? నేనే. ఎక్కడి నుంచి? నీ ఫేస్ ని కొద్దిగా టర్నింగ్ ఇచ్చుకొని చూడు, నీ ఎదురుగానే ఉంటాను. ఇది ఇక్కడేం చేస్తుంది? చూద్దాం. హే సింధు. హాయ్. హాయ్. ఎక్కడికే ఒంటరిగా బయలుదేరావు? షాపింగ్ కి. షాపింగ్కా? ఏం కొనాలి? తాళి. ఏంటి? తాళి, మంగళసూత్రం, మాంగళ్యం. ఎందుకు? ఎందుకేంటి? బావ చేత నా మెళ్ళో కట్టించుకోవద్దా? ఏమో అనుకున్నాను. దీనికి బాగానే ఎక్కింది బావ పిచ్చి. ఏంటి, దీనికి బావ పిచ్చి ముదిరిపోయిందనుకుంటున్నావు కదూ? చచా, అలాంటిదేం లేదే. ఉన్నా సరే నేనింతే సౌందర్య. బావా బావా బావా, తెల్లారి లేస్తే చాలు నాకు నా బావ గురించి తప్ప ఇంకే ఆలోచన రాదు. చెప్పు సౌందర్య, నా బావ దగ్గరికి నన్ను చేరుస్తావు కదూ? తప్పకుండా చేరుస్తాను, మెంటల్ హాస్పిటల్లో. సౌందర్య, ఇప్పుడు నువ్వు మా బావ ఇంట్లో నుంచో వస్తున్నావు కదూ? అవును. ఏ? అదే ఆ చుప్పనాతి మొహాంది ఏం చేస్తుంది చెప్పవేంటి? ఆ, 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 ఒంటరిగా ఎదురు చూస్తోంది. ఎందుకు? కళ్యాణ్ రాక కోసం. ఆ? ఆ సౌందర్య, ఇది అన్యాయం, తొండి, మోసం. బావతో నా పెళ్లి జరిపిస్తానని చెప్పి ఇప్పుడు దాంతో ఏకాంతంగా నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను. పిచ్చి సింధు, నేనెవర్నే? నీ ప్రాణ స్నేహితురాల్ని. కోరి కోరి నీకన్యాయం చేస్తానా? అన్యాయం కాకపోతే మరేంటిది? యాసిడ్ టెస్ట్, అగ్ని పరీక్ష. అంటే? సింధు, మీ బావకి అందంగా కనిపించే స్వప్న మీద మోజు పెరగాలి, ఇష్టం పెరగాలి, ప్రేమ పెరగాలి, నమ్మకం పెరగాలి, కోరిక కూడా పెరగాలి. పెరిగితే? పెరిగితేనే కదా ఫైనల్గా విరిగేది. అంటే? ఎన్ని సినిమాల్లో చూడలేదు సింధు, మగాడికి తను ఇష్టపడ్డ ఆడదాని మీద పంచ ప్రాణాలు. అంటే మోజు, ఇష్టం, ప్రేమ, నమ్మకం, కోరిక. అది నిజమే అనుకో, కానీ ఈలోగానే వాళ్ళిద్దరి మధ్య ఏకాంతంలో. మీ బావకి అంత సీన్ లేదు. ఇదిగో, మా బావని ఏమైనా అన్నావంటే చూడు. అది కాదు సింధు, నువ్వే చెప్పు. మీ బావని ఏకాంతంలో నువ్వెన్నిసార్లు కలవలేదు? నీతో కొంచెమైనా రొమాంటిక్గా మాట్లాడా? అట్లీస్ట్ ఒక్కసారైనా నిన్ను టచ్ చేశాడా? మా బావ అలాంటి వాడేం కాదు. బంగారం, 24 క్యారెట్స్. తెలుసా నీకు? ఆ బంగారాన్ని చెడగొట్టడానికేనే నేను నీ ప్లాన్ వేసింది. దాని పాతివ్రత్యానికి, నీ బావ బ్రహ్మచర్యానికి అక్కడ పరీక్షని పెట్టానే, అగ్ని పరీక్ష. హాయ్ రామ్. హాయ్ కళ్యాణ్, ప్లీజ్ కమ్. రండి సార్, అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నాం. సార్, నేను కూడా మీకోసం వెయిట్ చేస్తున్నాను ఉత్సాహంగా. రామ్, ఇతను ఆగండి 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 ఆగండి. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఇస్ గోవిందం, సన్ ఆఫ్ భక్త వత్సలం. అఫ్ కోర్స్ మా డాడీ ఇప్పుడు బాల్జీత్ అనేసాడు అనుకోండి. ఐఎమ్ ద ఓన్లీ అండ్ వన్ అండ్ ఓన్లీ హస్బెండ్ టు మై లవ్లీ క్యూట్ వైఫ్ కల్పు. అన్నట్టు కల్పు ఎవరో మీకు తెలుసు అనుకుంటాను. ఈ బావగారి చెల్లెలు. ఇప్పుడు అర్థమైందా మా ఇద్దరి రిలేషన్ ఏంటో? అర్థమైంది సార్, మా బావకి ఫ్రెండ్ కాబట్టి ఈ రోజు నుంచి మీరు కూడా నాకు ఫ్రెండే. అలాగే. రామ్, ఏర్పాట్లన్నీ బాగా చేసినట్టున్నారే. నేను వద్దంటున్న బెనర్జీనే. మీరే చెప్పండి సార్, ఓపెనింగ్ కన్నా రీ ఓపెనింగ్ గ్రాండ్ గా ఉండాలా వద్దా? డబుల్ గ్రాండ్ గా ఉండాలి. అది అలా చెప్పండి బావా.
ఏంటి బావ ఇప్పుడు అలా సీరియస్గా ఉంటావు? కొంచెం నవ్వచ్చుగా, నీకు సొమ్ము ఇవ్వద్ది. అది సార్, ముహూర్తానికి టైం అయిపోతుంది, వెళ్దామా? ఓకే. పదండి పదండి. రండి సార్. కానీ కంగ్రాట్స్ రామ్. ఇవాళ రీఓపెనింగ్ చేస్తున్న నీ ఫ్యాక్టరీ నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు నాటికి లక్షల లాభాల్లో నడుస్తుండాలి. ఆ నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు నాటికి ఈ ఫీల్డ్లో నంబర్ 1 కావాలి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ కళ్యాణ్. నిజంగా నువ్వు హెల్ప్ చేసి ఉండకపోతే ఇవాళిదంతా. రామ్, ఐఎమ్ యువర్ ఫ్రెండ్. దయచేసి నన్ను పరాయివాణ్ణి చేసి మాట్లాడుకో. ఒక్కొక్క గోల్ని కొట్టుకుంటూ ఫుట్బాల్ ప్లేయర్స్ మ్యాచ్ను గెలిచినట్టు మీరంతా రామ్ క్యాప్టెన్సీలో మీరనుకున్న గోల్ని రీచ్ కావాలి, మీ లక్ష్యాలను సాధించాలి. మా బాగా చెప్పారు సార్. తప్పకుండా సాధిస్తాం సార్. మా వర్కర్స్ అందరూ రాత్రింబగళ్ళు కష్టపడి ఫ్యాక్టరీని లాభాల బాటలో నడిపిస్తాం. రండి సార్, మీ చేత్తో మిషన్స్ స్టార్ట్ చేద్దరు గాని. కమాన్. రింగ్ అవుతుంది, తీసుకో, మాట్లాడు. ఫోన్ తీయడానికి ఇంతసేపు ఏంటి? సారీ, మీ కోపం వచ్చుంటుందని నాకు తెలుసు. కానీ మీరు చేసిన పని మాత్రం ఏమైనా బాగుందా? ఎంత నిశ్చితార్థం జరిగిపోతే మాత్రం అంత చనువు తీసుకుంటే ఏ ఆడపిల్లైనా నాలాగే చేస్తుంది. అయినా ఇన్నాళ్ళు ఎంతో నిగ్రహంగా ఉన్న మీరు ఏకాంతంలో అలా తొందరపడతారని అనుకోలేదు. నా చేతిని పట్టుకుని నా మీద ఏదో హక్కున్నట్టు అంత చనువుగా నన్ను అందుకే ఆ క్షణంలో ఏం చేయాలో తోచకే అలా చేశాను. తొందరపడ్డానని మీరు నాకు సారీ చెప్పి వెళ్ళారు. మిమ్మల్ని హర్ట్ చేశానేమోనని నాకు అనిపించి ఇప్పుడు మీకు సారీ చెప్పడానికి ఫోన్ చేశాను.
ఉంటాను. రామ్, అక్కడేం చేస్తున్నావు? కమాన్. రామ్, బెనర్జీ నాకంతా చెప్పాడు. మీ ప్లాన్స్, ఎస్టిమేట్, మార్కెటింగ్ అన్నీ గ్రేట్, రియల్లీ గ్రేట్. రామ్, ఐఎమ్ సో హ్యాపీ. నిజంగా ఇవాళ నా జీవితంలో మర్చిపోలేని రోజు. నాకు కూడా ఇవాళ నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకి. స్వప్న, స్వప్న, రామ్మా. నీ చేత్తో ఈ శుభలేఖలకి పసుపు రాయమ్మా. ఇప్పుడు ముందుగా మొదటి శుభలేఖని దేవుడి ముందు పెట్టమ్మా. స్వప్న, ఇలా రామ్మా. చూసావా కళ్యాణ్, స్వప్న చేత్తో ఒక్కొక్క పని చేయిస్తూ ఉంటే చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో. ఈ చేతులకి గోరింటాకు పెట్టాలి, బంగారు గాజులు తొడగాలి. ఈ చేతిని పట్టుకున్న నువ్వు జీవితాంతం స్వప్నని ప్రేమగా చూసుకోవాలి. అదంతా జరగాలంటే ముందు పెళ్లి పిలుపులు మొదలు పెట్టాలి. ఇవాళ తిథి వారం చాలా బాగున్నాయి. పెళ్లి పిలుపులు ఈ రోజే మొదలు పెడదాం. ఓకే, చెప్పమ్మా. ముందు ఎవరింటికి వెళ్దాం? ఇంకెవరింటికి? మీ మావయ్య ఇంటికే. అమ్మా, ఆ ఇంటికి నేను రాను. మా పెళ్లికి వాళ్ళని పిలవను. కళ్యాణ్, తప్పురా. ఏంటమ్మా తప్పు? మావయ్య సింధు కలిసి స్వప్నకి ఎంత అన్యాయం చేయాలనుకున్నారో అప్పుడే మర్చిపోయావా? ఒరే, అప్పుడేం జరిగినా మీ మామయ్య మనకు చేసిన సహాయాన్ని మర్చిపోకూడదురా. ఇవాళ నువ్వెంతటి వాడివి కాగలిగావంటే అందుకు కారణం స్వార్థం. తన కూతుర్ని నేను చేసుకుంటానని స్వార్థం. ఆ స్వార్థంతోనే మనకి సాయం చేశాడు తప్ప నీ తమ్ముడికి మన మీద ప్రేమ పొంగిపోయి కాదు. జరిగిందేదో జరిగిపోయింది. ఎంతైనా తను నీకు మామయ్య. వద్దమ్మా, ఇంకేం చెప్పొద్దు. స్వప్న గురించి ఆ రోజు మామయ్య నీచంగా అసహ్యంగా మాట్లాడిన మాటలు ఇంకా నా చెవులో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. స్వప్నను అవమానించిన వాళ్ళని నేను నా జీవితంలో క్షమించలేను. సరేరా, అలాగే. పిలవద్దు, ఎవ్వరిని పిలవద్దు. అప్పుడు నలుగురు ఏమనుకుంటారో తెలుసా? స్వప్న వచ్చి మన 2 కుటుంబాలని విడదీసింది అంటారు. భార్య కోసం కళ్యాణ్ అయిన వాళ్ళందరినీ దూరం చేసుకున్నాడు అంటారు. అది నీకిష్టమేనా? అమ్మా, అందుకే చెప్పేది, కొన్ని పనులు మనకిష్టం ఉన్నా లేకపోయినా చెయ్యక తప్పదు.
నీ పంతం వల్ల స్వప్న మాట పడకూడదు. పెళ్లికి పిలవడం మన ధర్మం. వస్తారో లేదో వాళ్ళ ఇష్టం. అలాగేనమ్మా, నీ ఇష్టం. స్వప్న, నేను కళ్యాణ్ సింధు వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాం. ఏది నీ చేత్తో ఆ శుభలేఖల్ని కళ్యాణ్ చేతికివ్వు. ఏరా, బయలుదేరదామా? ఆ, ఆ, ఆ. స్వప్న, వెళ్ళొస్తాం. జాగ్రత్త అమ్మా. పదరా. ఆహా. సింధు, ఏంటి నువ్వు చేసిన పని? నమ్మక ద్రోహం చేసిన వాడి పెళ్లికి మనం వెళ్ళాలా? వెళ్ళాలా కాదు, వెళ్ళి తీరాలి. వాళ్ళు కేవలం మేనత్త మేనల్లుడు కాదు, నా కాబోయే అత్తగారు భర్తగారు. తొందరపడి మీరు వాళ్ళని అవమానిస్తే రేపు ప్లాన్ ప్రకారం పెళ్లి పందిట్లో వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయొద్దు. అందుకే ఇలాంటి కటింగ్ ఇచ్చాను. అంటే ఇప్పటిదాకా నువ్వు వాళ్ళతో నటించాను. సింధు, ఎస్ డాడ్, నా ఫ్రెండ్ సౌందర్య స్కెచ్ వేసింది. ఈ సింధు సీన్ బై సీన్ నటించి చూపిస్తుంది. కళ్యాణ్ వెడ్స్ స్వప్న కాదు, సింధు వెడ్స్ కళ్యాణ్. ఈ సింధు మెడలోనే బాబా తాలిని కడతాడు, తలంబ్రాలు పోస్తాడు. బాబా నావాడు. జరగబోయేది మా పెళ్లి. మరి ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. లలి, ఏంటమ్మా ఒకదాన్ని నడుచుకుంటూ వస్తున్నావు? మరి ఆటోలో వెళ్ళడానికి డబ్బులు లేవు కదా, అందుకు. సరే పద, ఈరోజు నేను నీకు లిఫ్ట్ ఇస్తాను, సరేనా? వద్దు, నాకు ఇలా నడుచుకుంటూ వెళ్ళడమే అలవాటు. ఏం పర్వాలేదు లల్లి, రా, నేను నీ స్కూల్ దగ్గర నిన్ను డ్రాప్ చేస్తాను కదా, ఓకేనా? గుడ్ గర్ల్. నీ బ్యాగ్ ఏది? కమాన్, ఈరోజు నీ బ్యాగ్ నేను మోస్తానన్నమాట. వెళ్దామా? వెళ్దామా? లల్లి, రోజు నువ్వు స్కూల్కి ఇలాగే నడుచుకుంటూ వెళ్తావా? ఎప్పటి నుంచి? చాలా రోజుల నుంచి. లల్లి, ఇంక మీకు ఎక్కువ రోజులు కష్టాలుండవు. మీ డాడీ మళ్ళీ ఫ్యాక్టరీ ప్రారంభించాడు కదా, బోలెడు డబ్బు సంపాదించి నీకు కొత్త బట్టలు, బొమ్మలు, వీడియో గేమ్స్ అన్నీ కొనిపెడతాడు, సరేనా? అప్పుడు ఎంచక్కా నాన్న, నాయనమ్మ, తాతయ్య అందరూ కలిసి మళ్ళీ హ్యాపీగా ఉండొచ్చు, సరేనా? అమ్మలేని ఇంట్లో ఎవరు హ్యాపీగా ఉంటారు? పైకి నవ్వుతూ ఉన్నా లోపలంతా కన్నీళ్ళే కదా. ఏంట్లల్లి, ఏడుస్తున్నావా? ఏడుపు వస్తుంది. అమ్మని ఎవరు గుర్తు చేసినా నాకు ఏడుపు వస్తుంది. చిచి, ఊరుకోమ్మా, మీ అమ్మ తప్పకుండా తిరిగి వస్తుంది, మళ్ళీ నిన్ను ప్రేమగా చూసుకుంటుంది.
నిజంగానా మామయ్య? నిజంగానే. ప్రామిస్. ప్రామిస్. ముందు కళ్ళు తుడుచుకో. గుడ్ గర్ల్. లల్లి, మీ అమ్మ నిన్ను ఎప్పుడు బంగారు తల్లిలాగా చూడాలనుకుంటుంది. మామయ్య. అదుగో మళ్ళీ ఏడుస్తున్నావు. కళ్ళు తుడుచుకో. ఈ పాటికి ఆల్రెడీ మీ స్కూల్ బెల్లు కొట్టేసుంటారు, మీ ఫ్రెండ్స్ అంతా వచ్చేసుంటారు. మరి మనం లేట్ అయిపోతాం కదా, మరి వెళ్దామా? ఓకే, 1 2 3 గో. చూడండి, మా హాస్పిటల్కి కావాల్సిన మందులన్నీ మీరే సప్లై చేస్తారని 4 సార్లు తిరిగితే ఫోన్లే కదా అని డాక్టర్ గారు మీకు ఆర్డర్ ఇచ్చారు. కానీ అగ్రిమెంట్ ప్రకారం మందుల్ని రెగ్యులర్గా పంపించకుండా ఇలా ఆలస్యం చేస్తే గడువు పూర్తి కాకముందే చేసుకున్న అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తానని డాక్టర్ గారు తన మాటగా మీతో చెప్పమన్నారు. పొరపాటు అయిందమ్మా. ఇక మీదట మందులన్నీ రెగ్యులర్గా పంపిస్తాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకోసారి మేం రావడం జరగదు. అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసిన లెటర్ పోస్ట్ లో వస్తుంది. అమ్మా అంత మాట అనకండి. ఇదిగోండి, మీరు రాసి ఇచ్చిన మెడిసిన్స్ అన్ని ఇందులో ఉన్నాయి. సాయంత్రం వచ్చి డబ్బు తీసుకెళ్ళాలి. అలాగేనమ్మా, తీసుకోండి. నేను తీసుకొస్తానమ్మా, నువ్వు పద. అర్చన, అర్చన, నేను అర్చన. అర్చన, 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 ఆగర్చన. అర్చన, అమ్మా. అర్చన, ఆగర్చన. ఎంత నిశ్చితార్థం జరిగిపోతే మాత్రం అంత చనువు తీసుకుంటే ఏ ఆడపిల్లైనా నాలాగే చేస్తుంది. అయినా ఇన్నాళ్ళు ఎంతో నిగ్రహంగా ఉన్న మీరు ఏకాంతంలో అలా తొందరపడతారని అనుకోలేదు. బావా, బావా, అర్చన కనిపించింది. ఇంతకు ముందే అర్చన కారులో వెళ్ళటం చూశాను బావా. ఏమిటి బాబు నువ్వనేది? అర్చన నీకు కనిపించిందా? అవునత్తయ్య, అర్చన నాకు కనిపించింది. నా కళ్ళారు నేనే చూశాను. పిలుస్తా ఉంటే వెళ్ళిపోయింది. ఆ కంగారులో నేను పరిగెడుతూ ఉంటే ఆటో వచ్చి గుద్దింది. అదే ఈ దెబ్బ మిస్ అయిపోయింది. లేకపోతేనా ఈ పాటికి మీ ముందు నిలబెట్టేవాడిని. బాబు,
ఎంత చల్లని మాట చెప్పావు. కారులో కనిపించింది అంటే మన అర్చన ఈ ఊళ్ళోనే ఉందన్నమాట. అవునత్తయ్య, ఈ ఊళ్ళోనే ఉంది. గోవిందం, నువ్వు గాని పొరపాటు పడ్డావేమో. ఏంటి బావ నువ్వు అనేది? ఈ గోవిందం అమాయకుడు వెరుబావులోడు కావచ్చు, కానీ గుడ్డివాడు మాత్రం కాదు బావా. నేను అర్చని చూశాను బావా, తన ఈ ఊళ్ళోనే ఉంది. అవునరా పెద్దాడా, ఆ రోజు అర్చన్ని రాధగుళ్ళో చూశానని చెప్పింది. ఇప్పుడు గోవిందం చూశానని చెప్తున్నాడు. అంటే అర్చన ఈ ఊళ్ళోనే ఉందన్నమాటేగా. లేదమ్మా, ఆ రోజు చెప్పాను, ఇవాళ చెప్తున్నాను. వీళ్ళు ఎవరినో చూసి అర్చనని భ్రమపడి ఉంటారు. ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు? వెంపట్టానికి నాకేం మెంటలా? నేను అర్చని చూశాను బావా. కాదు 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 పెద్దాడా, అల్లుడు గారు అంత నమ్మకంగా చెప్తుంటే కాదంటావేమిట్రా? కాదమ్మా, కానే కాదు. అవును బావా, తన అర్చనే, తన ఈ ఊళ్ళోనే ఉంది. ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు? చెప్పండి. నిజంగానే అర్చన ఈ ఊళ్ళోనే ఉంటే ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు అని అడుగుతున్నాను. అంటే వీళ్ళు చూసింది అర్చనని కాదు, ఇంకెవర్నో. కాదు బావా, అరే నేను అర్చని చూశాను నిజంగా. నిజం. అర్చన నన్ను ద్వేషిస్తోంది అనేది నిజం. ఆ ద్వేషంతోనే ఇల్లొదిలి ఎక్కడికో వెళ్ళిపోయింది అనేది నిజం. పెద్దాడా, అవునమ్మా, నువ్వే ఆలోచించు. నిజంగానే అర్చన ఈ ఊళ్ళోనే ఉంటే మన కోసం కాకపోయినా కనీసం లల్లి కోసమైనా ఒక్కసారైనా రాకుండా ఉంటుందా? లేదమ్మా, అర్చన లేదు, ఈ ఊళ్ళో లేదు, వెళ్ళిపోయింది. మన కంటికి కనిపించినంత దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయింది. అత్తయ్య, నిజం అత్తయ్య, నా కళ్ళారు నేను అర్చని చూశాను. పోన్లే బాబు, ఒక్కొక్కసారి మన కళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటాయి. ఏం చేస్తాం?